రండి ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో హర్యానా స్టీలర్స్ టీం గురించి డీటెయిల్ గా అనాలిసిస్ చేద్దాం. సీజన్ 5 లో ప్లే ఆఫ్స్ వరకు వెళ్లారు. సీజన్ 6 లో లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు. సీజన్ 7 లో 5th పొజిషన్ ని సెక్యూర్ చేసుకున్నారు. సీజన్ 8 7th పొజిషన్. సీజన్ 9 సేమ్ 7th పొజిషన్. సీజన్ 10 లో ఫైనల్లీ ఫస్ట్ టైం ఫైనల్స్ కి వెళ్లారు. ఫ్రెండ్స్, నిజానికి మోస్ట్ ఆఫ్ ద కబడ్డీ ప్లేయర్స్ హర్యానా నుంచే వస్తారు. సో ఇప్పుడు ప్రో కబడ్డీ సీజన్ 11 లో టీం గురించి మనం మాట్లాడుకుంటే రైడర్స్ శివం పటారే, జయసూర్య, ఘనాభిషేక్, వినయ్ తెవాతియా, ఘన్శ్యామ్ మగర్, విశాల్ టటే అండ్ వికాస్ జాదవ్. డిఫెండర్స్ సాధులను అయితే తీసుకున్నారు 2 crore 7 lakh రూపీస్ ఇచ్చి. ఇంకా రాహుల్ సేత్వాల్, ఆశిష్ గిల్, సంజయ్ ధుల్, మణికందన్ ఎన్, జయదీప్ దయ్యా, మణికందన్ ఎస్, హర్దీప్ కండోలా అండ్ సాహిల్ నర్వల్. ఆల్ రౌండర్స్ నవీన్ రావల్, ఇంకా సంస్కార్ మిశ్రా. మోహిత్ నందల్ అయితే లాస్ట్ సీజన్ లో కో కెప్టెన్, కానీ ఈ సీజన్ లో తనని రిలీజ్ చేసేశారు. ఇదైతే హర్యానాకి ఒక పెద్ద లాస్ అనే చెప్పుకోవాలి. కానీ మోహిత్ నందల్ ని ఎందుకు రిలీజ్ చేశారు అన్న రీజన్ అయితే ఎక్కడా కూడా పర్ఫెక్ట్ గా లేదు. నాడా వెబ్సైట్ లో కూడా తన పేరు లేదు. ఈ వెబ్సైట్ లో ఏ ప్లేయర్స్ అయితే రూల్ ని పాటించారో, ఏ ప్లేయర్స్ అయితే బ్యాన్ చేసేస్తారో వాళ్ళ పేర్లు వేస్తారు. కానీ మోహిత్ నందల్ యొక్క పేరైతే ఆ వెబ్సైట్ లో కూడా లేదు. సాధులను 2 కోట్లు ఇచ్చుకుని మన్ప్రీత్ సింగ్ అయితే ఇది ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు ఒక టీమ్ లో డిఫెన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలో అని. ఇంకా ఇంకో విషయం, సాధులు ఓన్లీ డిఫెండర్ మాత్రమే కాదు, ఒక బెస్ట్ రైడర్ కూడా. ఎందుకంటే ఏషియన్ గేమ్స్ లో ఇరాన్ తరపున ఆడుతూ రైడింగ్ లో కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని ఇచ్చాడు. ఇంకా వినయ్ తెవాతియా అయితే యూపీ కబడ్డీ లీగ్ లో తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని ఇచ్చాడు. సేమ్ అదే ఫామ్ కనుక ఇక్కడ మెయింటైన్ చేయగలిగితే హర్యానా స్టీలర్స్ ని ఇంకా ఆపలేం. మన్ప్రీత్ కోచ్ గా రావడం కూడా హర్యానా స్టీలర్స్ కి ఒక పాజిటివ్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఇంకోటి, టీం కూడా ఇప్పుడు పాజిటివ్ మొమెంటం లో ఉంది. సీజన్ 8-9 లో అంత బాగా పర్ఫార్మ్ చేయకపోయినా సరే సీజన్ 10 లో వీళ్ళు ఫైనల్స్ కి వచ్చారు. సో మినిమం ఆ మూమెంటం ని కంటిన్యూ చేసిన చాలు అని ఫ్యాన్స్ అంటున్నారు. కానీ చాలా మంది అయితే ఇది అడుగుతున్నారు, వినయ్ తర్వాత టీమ్ లో ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఎవరున్నారు అని. ఘన్శ్యామ్, విశాల్, శివం, జయసూర్య. కానీ వీళ్ళెవరికి కూడా వినయ్ తెవాతియాకు ఉన్న రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నట్టు కనిపించట్లేదు కదా. షాద్లు నెలగో మెయిన్ రైడర్ కింద పెట్టలేం. ఎవ్వరూ అవైలబుల్ గా లేకపోతేనే అప్పుడు కదా సాధులు రైడింగ్ లోకి వస్తాడు. అప్పటిదాకా తను డిఫెండర్ లానే ఉంటాడు. ఇంకోటి, మోహిత్ లేకుండా జయదీప్ ఎంత బాగా ఆడతాడో కూడా చూడాలి. ఇది మరి మన్ప్రీత్ స్ట్రాటజీ ఏమో. ఇంకోటి, డిఫెన్స్ లో కూడా మనకి కొత్త కొత్త కాంబినేషన్స్ అయితే చూడటానికి కనిపిస్తాయి. సాధులు పట్నాలో ఉండేవాడు, తర్వాత పూణేకి వచ్చాడు, ఇప్పుడు హర్యానాకి వచ్చేసాడు. ఇక్కడ కూడా సేమ్ అదే ఒక హై లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఇంకా తిన ఒక లెజెండ్ లా మిగిలిపోతాడు. వినయ్ బాగా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ కాబట్టి టీమ్ ని లీడ్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్త కొత్త ప్లేయర్స్ కి ఎలా టెక్నిక్స్ తో ఆడాలో నేర్పించాల్సిన అవసరం ఉంది. అలానే కొత్త కొత్త రైడర్స్ కూడా ఎక్కువ రైడింగ్ కి ఆపర్చునిటీ వస్తాయి కాబట్టి ఆ ఆపర్చునిటీస్ ని చక్కగా యూజ్ చేసుకుని మంచిగా పాయింట్స్ తేవాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. జయదీప్ అయితే లాస్ట్ టైం కో కెప్టెన్ లా ఉన్నాడు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈసారి కెప్టెన్ అవ్వచ్చు. మోహిత్ లేడు అన్న ఫీలింగ్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే తిన మీదే ఉంది. మన్ప్రీత్ పాజీ యాజ్ ఏ కెప్టెన్ గా తిని ఎలాగో గెలిచేశారు. యాజ్ ఏ కోచ్ గా కూడా 3 ఫైనల్స్ ఆడేశారు. సో అదే మూమెంటం ని కంటిన్యూ చేస్తూ ఇంకొక స్టెప్ ముందుకేసి ఫైనల్స్ లో గెలిచేస్తారని కూడా కోరుకుంటున్నాం. మన్ప్రీత్ స్ట్రాటజీ అయితే చూడడానికి చాలా సింపుల్ గా ఉంటుంది. డిఫెన్స్ అయితే చాలా అగ్రెసివ్ గా ఆడతారు. ఇంకా మన్ప్రీత్ స్ట్రాటజీ ప్రకారం డిఫెన్స్ లో అంత అగ్రెసివ్ గా అయితే ఆడరు, మెల్లమెల్లగా మూమెంటం ని అందుకుంటారు. సో ఫ్రెండ్స్, హర్యానా స్టీలర్స్ టీం మీద మేము చేసిన అనాలిసిస్ అయితే ఇదే. ఇంకా ఈ టీం మీద మీ థాట్స్ ఏంటో, ఈ సీజన్ లో ఈ టీం ఏ ప్లేస్ లో ఉండబోతుందో కామెంట్ సెక్షన్ లో మాకు తప్పక తెలియజేయండి. వీడియోని ఇక్కడ వరకు చూసారంటే వీడియోని ఒక లైక్ కూడా చేసేసి ఉంటారు. చేయకపోతే ఇప్పుడు చేసేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని చూడడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకొని కీప్ ఎక్స్ప్లోరింగ్.